നമസ്കാരം. പുതിയ വീഡിയോയിലേക്ക് എല്ലാവർക്കും സ്വാഗതം. നമ്മളിന്ന് വന്നു നോക്കുന്നത് എസ് പി ജി എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ ഇന്ത്യ അറിയുന്ന പാട്ടുകാരനാണ്. അദ്ദേഹം ഒരു മഹാനാണ്. അദ്ദേഹത്തിൻ്റെ പോലും ജന്മം എടുക്കാൻ ഇനി അങ്ങനെ ഒരു ജന്മം ഉണ്ടാവില്ല. എത്ര നല്ല പെരുമാറ്റമെന്നറിയാം. ഇത്രയും വലിയൊരു ഗായകനാണ്, നടനാണ്, സംവിധായകനാണ്. ഇതിൻ്റെ വല്ല അഹങ്കാരമില്ലാത്തൊരു ആൾ അദ്ദേഹം. എന്ത് ചെയ്യാം, അദ്ദേഹം മരിച്ചു. അദ്ദേഹം ജീവിച്ചിരിക്കുന്ന സ്ഥലത്ത് കുറേ അവാർഡുകളും ദേശീയ അവാർഡുകളും കുറേ അംഗീകാരങ്ങൾ കിട്ടി. പക്ഷെ അദ്ദേഹം മരിച്ചു കഴിഞ്ഞിട്ട് അദ്ദേഹത്തിന് തിരിഞ്ഞു നോക്കാൻ ആളില്ല. അതാണ് ഒരു കലാകാരൻ്റെ ഏറ്റവും വലിയ ശാപം. അതാണ്. ജീവിച്ചിരിക്കുന്നവരെ വലിയ ഇഷ്ടമാണ്. കാരണം എന്താ വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ ജീവിച്ചിരിക്കുമ്പോൾ അയാൾ ഗവൺമെൻറ്റിനായാലും രാഷ്ട്രീയക്കാർക്കായാലും അദ്ദേഹത്തിന് ആവശ്യമുണ്ട്. മരിച്ചു കഴിഞ്ഞപ്പോൾ പിന്നെ മിണ്ടാലിയ ആളില്ലല്ലോ. പിന്നെ അവർ തിരിഞ്ഞു നോക്കേണ്ട കാര്യമില്ലല്ലോ. പിന്നെ അവർക്ക് എന്ത് ചെയ്തിട്ടും അത് അവർക്കൊരു കുടം കമത്തി വെള്ളമൊഴിക്കുന്ന പോലെയാണ്. ഇത് പറയാനായിട്ടുള്ള കാരണം എസ് പി ജിയുടെ ഒരു മറവ് ചെയ്ത സ്ഥലമുണ്ട്, ശ്മശാനമുണ്ട്. ആ ശ്മശാനത്തിലത്തെ കാഴ്ചകൾ നിങ്ങളൊന്ന് കാണാൻ വേണ്ടിയിട്ടാണ്. നമുക്ക് ആ ശ്മശാനത്തിലെ കാഴ്ചകളൊന്ന് കാണാം. ఎస్పీబీ గారి యొక్క ఓన్ ఫామ్ హౌస్ ఇక్కడ, అందులోనే ఆయన సమాధి చేయడం జరిగింది. సో ఈరోజు నాతో పాటు సింగర్ రామన్న కూడా వచ్చారు గురుగారిని దర్శించుకోవడం కోసం. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చున్నారు, 10 AM to 5 AM. అన్న ఒకసారి ఫోన్ పట్టుకోరా. థ్యాంక్ యూ. బాలు గారు, మనందరికీ తెలుసు, ప్రపంచం మెచ్చినటువంటి అద్భుతమైన గాయకులు. ఆ మహానుభావుని మళ్ళీ దర్శించుకోవడం వచ్చాను. ఒకసారి లోపలికి వెళ్దాం. దర్శించుకోవడానికి వచ్చేటువంటి అభిమానులందరి కోసము ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఫామ్ హౌస్లో. ఏంటో గురుగారు వెళ్ళిపోయేప్పుడే 3 నెలలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ ఫామ్ హౌస్లో చక్కటి మామిడి చెట్లు, అలాగే సపోటా చెట్లు, చాలా మంచి మంచి చెట్లు ఉన్నాయి. మంచి గ్రీనరీ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది. ఇంత చక్కటి ఫామ్ హౌస్లో ఆయన సమాధి చేయడం జరిగింది. ఇలా చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆయన దర్శించుకోవడానికి వచ్చేటువంటి అభిమానుల కోసం. ఆయన అద్భుతమైనటువంటి పాటలతోనే కాదు, అద్భుతమైనటువంటి సంగీత దర్శకత్వంతో కూడా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు, కోట్లాది మంది అభిమానులు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్, ఆయన ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. ఆ నవ్వు చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కటి గ్రీనరీ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అది. గురుగారు, ఈ పాట ఎంత తీయగా ఉందో, మీ నవ్వు కూడా అంతే కన్నుల పండుగ ఉంది. ఇక్కడ పాదరక్షలు విడిచి గురుగారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ ఆయన ఫ్లెక్స్ పెట్టారు ఒకటి. ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మహానుభావుడు స్పీకర్. అలాగే ఆయన దర్శించుకోవడానికి వచ్చే వారి కోసం డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎంతో మంది అభిమానులు ఆయనని దర్శించుకోవడానికి వచ్చినారు. అదిగోండి, మహానుభావ, ఎన్ని జన్మలు ఎత్తితే నీ భక్తుడిగా పుట్టగలవు. చక్కటి చిరునవ్వు. ఇంత త్వరగా మమ్మల్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు. కానీ బరువెక్కిన హృదయంతో మీ పాటలు వింటూనే ఉన్నాం ప్రతిరోజు. ఏ లోకాన ఉన్నా కానీ మమ్మల్ని దీవిస్తూనే ఉన్నాను గురుజీ. బాలు గారు, ఇక్కడికి వచ్చాను, మీ ముందు ఒక్క పాట కూడా పాడకుండా వెళ్తే నా మనసు శాంతించదు. ఒక పాట పాడతాను గురుగారు, మీ ముందు పాడాలని. ఒకసారి ఫోన్ పట్టుకుంటాను.
చేయమంటారా? వీడియో షూట్ చేయండి ఒకసారి. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి తీశానులే కొత్త రాగమే. మనుగడ కాగా లయలు క్రియలు చతులు ప్రియము కాగా మనసు నిలిపి మధుర చతుర తేలి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రస విధులు కోవిధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. హాయ్ ఫ్రెండ్స్, నేనెంతో అభిమానించేటువంటి, నేనెంతో ప్రేమించేటువంటి మహాగాయకుడు, నా దైవం, నాకు సంగీతంలో భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు, నాకు ఒక దారి చూపించినటువంటి మహానుభావుడు బాలు గారు. నేను ప్రతి ఒక్క సింగర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఈ మహానుభావుని దర్శించుకోండి. వారు ఎంత డిసిప్లిన్గా అయితే ఉన్నారో, ఎంత గొప్పగా అయితే తన యొక్క సంగీత జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ వస్తాను గురుగారు, మళ్ళీ వచ్చి దర్శించుకుంటాను మిమ్మల్ని, ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను గురుగారు. ఐ లవ్ యూ లాట్, ఐ లవ్ యూ లాట్, ఐ లవ్ యూ లాట్. ఫ్రెండ్స్,